పరిశ్రమలతో పోటీగా నిత్యం ఓ వెలుగు వెలిగే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ వేసవులు ఎందుకు నిరసించింది? సమ్మర్ స్పెషల్ సినిమాలు కాస్త వాయిదాలలో ముఖాలు చాటేస్తుంటే థియేటర్లన్నీ బోసిపోయి ఉన్నాయి. బాహుబలి లాంటి టాలీవుడ్ ఇలా ఢీలా పడిపోవడానికి కారణాలేంటి? సినిమాలు రాక తెలుగు ప్రేక్షకులు సతమతమవుతుంటే థియేటర్ యాజమాన్యం తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇండస్ట్రీ మరింత వెనక్కి వెళ్లనుంది. తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకునేదెన్నడు? మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడొస్తుంది? తెలంగాణలో 250 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా జంట నగరాల్లో దాదాపు 80 ఉన్నాయి. ఈ థియేటర్ల రోజువారీ నిర్వహణ ఖర్చులను కవర్ చేయడానికి తగినంత కలెక్షన్లు లేవు. ఏ ముఖ్యమైన సినిమా విడుదల కాకపోవడంతో కొద్ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్లను మూసివేయాలంటూ థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ సింగిల్ స్క్రీన్ ఖర్చు రోజుకి 12,000 దాటేస్తుంది. సిటీలో అయితే అది 18,000 వరకు ఉంటుంది. కనీసం రోజువారీ ఖర్చు డబ్బు కూడా తిరిగి రాని కారణంగా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ సీజన్ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలవడంతో సినీ నిర్మాతల్లో భయం పట్టుకుంది. ఇటువంటి సమయాల్లో సినిమా విడుదల చేయడం నష్టానికి లేదా మొక్కుబడి లాభాలకి దారితీస్తుందంటూ భావించిన ప్రొడ్యూసర్లు పెద్ద సినిమాల విడుదలలో వాయిదా వేసి సరైన తేదీ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో సరైన సినిమా విడుదల కాక థియేటర్లలో సందడి లేక థియేటర్లు నష్టాలలో పడిపోయాయి. హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్ల చరిత్ర తిరగరాసింది. సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాలను పక్కకి నెట్టేసింది. 350 కోట్ల భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత అంతటి సాలిడ్ కలెక్షన్ రానప్పటికీ గామి, టిల్లు, స్క్వేర్ మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా అంచనాలను తాకెలకిపోయింది. ఆ సినిమాల తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు 1.5 మాత్రమే వచ్చాయి. థియేటర్లు మూసివేసి పరిస్థితి నుంచి మళ్లీ థియేటర్ల పూర్వ వైభవం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే తెలుగు ప్రేక్షకులకి అతి త్వరలోనే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు రాగానే సినీ ఇండస్ట్రీ వైపు మళ్లీ అందరి దృష్టి మళ్లుతుంది. ప్రేక్షకులను అలరించేందుకు ముందుగా విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కాజల్ నటించిన సత్యభామ, అలాగే హరోం హరా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో థియేటర్లకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమని మరోసారి షేక్ చేసేందుకు కల్కి సినిమాతో ప్రభాస్ రానున్నారు. భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించనుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ విజయం అందుకున్న రామ్ ఇప్పుడు సక్సెస్ ఫార్ములాతో డబుల్ ఇస్మార్ట్ శంకర్ గా రానున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ ను రోల్ చేసిన పుష్ప మరోసారి ఇండియాను షేక్ చేయనున్నాడు. నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. RRR ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ నుంచి రానున్న మొదటి సినిమా దేవర. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ ఎన్నికల ప్రభావం ఎంత ఉన్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ తిరిగి కోలుకోవడానికి నెలల సమయం కూడా పట్టదు. మన ఫిల్మ్ మేకర్స్ చేసే మాయాజాలంతో బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే.
రైట్ 10 రోజుల వరకు సింగిల్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మూసివేస్తున్నట్లుగా తెలుగు థియేటర్ యాజమాన్యం సినీ పరిశ్రమ కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే వివరాలను తెలియజేయడానికైతే మా ప్రతినిధి రహీం అయితే లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రహీం, ఓవర్ టు యు. గురించి దీపికా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు థియేటర్లు మొత్తం బంధించు. తెలంగాణలో హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, అలాగే ఉమ్మడి ఖమ్మం, అలాగే నల్గొండ, మహబూబ్ నగర్, ఈ ఉమ్మడి జిల్లాలు కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు 10 రోజుల వరకు బంద్ ఉన్నాయి. మనం ముఖ్యంగా చూసినట్లయితే డిసెంబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ తర్వాత మనం చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఏదైతే సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే డైరెక్టర్ కావచ్చు, పెద్ద సినిమాలకు ముందు పుస్తకాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఇలా ఉంటే మనకు ఐపీఎల్ మనం ప్రత్యేకంగా చూసినట్లయితే యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఐపీఎల్ మీద దృష్టి పెట్టాలని చెప్పవచ్చు. అంతేకాకుండా పెద్ద సినిమాలు ఎవరు ప్రొడ్యూసర్ కావచ్చు, అలాగే డైరెక్టర్ కావచ్చు, యూత్ కావచ్చు, ఇట్లా ప్రధాన థియేటర్స్ మూగపోయాయని చెప్పవచ్చు. మనం ప్రజెంట్ థియేటర్ దగ్గర ఉన్నాము. థియేటర్ మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా ఎవరు లేని పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. మనతో యాజమాన్యం, మన థియేటర్ యాజమాన్యం మనతో ఉన్నారు. వారిని కూడా అడుగుదాం, అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, అంటే థియేటర్ కి ముఖ్యంగా థియేటర్ లో నడవకపోవడం గల కారణాలు ఏంటి అసలు? ముఖ్యంగా థియేటర్ నడవకపోవడం కారణం ఏంటంటే పెద్ద సినిమాలు ఈ మధ్య రావట్లేదు. పెద్ద సినిమాలు రాక దాదాపు 3-4 నెలల తర్వాత వచ్చినాయి. అసలు సంక్రాంతి ముందర వచ్చినాయి. సంక్రాంతి తర్వాత ఒక్క సినిమా కూడా లేదు. వచ్చిన చిన్న సినిమాలు కూడా అడప నడుస్తున్నాయి. ఆ అడపడుతున్నప్పుడు థియేటర్లకు యజమాని చాలా ఇబ్బందికరంగా అయింది. అయితే ఫస్ట్ ఇంకోటి పాయింట్ ఏంటంటే ఈ వచ్చిన సినిమాలను కూడా ఇంట్లోనే కొంతమంది డౌన్లోడ్ చేసుకొని అట్లా చేసుకొని చూస్తున్నారు అని చూస్తున్నారని తెలుస్తుంది. అటువంటిప్పుడు థియేటర్లకు రావడానికి ఇబ్బంది పడుతుంది. పబ్లిక్ రావడం కొంచెం ఇబ్బంది తక్కువ, పబ్లిక్ రావడం తక్కువ. అటువంటి ఏమైనా ఉంటే అది కట్టి థియేటర్లు మళ్ళా పునర్నిర్మాణం జరిగేటట్టు చూడాలని కోరుతున్నాం. పునర్నిర్మాణం చేయాలంటే అంటే ముఖ్యంగా ఏం చేస్తే మీ థియేటర్లు గతంలో నడిచినట్లు నడుస్తాయి? మెయిన్ మొత్తం పైనుంచే చూడాలి. ఇక్కడ మనోందరం అనుకుంటే కాదు, మొత్తం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉందో మొత్తం దాన్ని ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఏం కథ ఏం జరుగుతుందని చూసి దాన్ని అరికడితే కొద్దిగా నడిచే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తానికి ఏంటంటే ఓన్లీ జిల్లాల మాదిరిగానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ప్రైవేట్ యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం చూస్తుంటాం. దీపిక ఇంట్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతోన ఈ యొక్క మూవీస్ చూస్తున్నారు. థియేటర్ కి రావడం చాలా అరుదైందని చెప్పవచ్చు. ఇది ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే థియేటర్ నడవకపోవడానికి మీరు బంద్ చేయడానికి అంటే 10 రోజుల వరకు చేస్తున్నారు, మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే చాలా వరకు సంక్రాంతి తర్వాత సినిమా అనేది మాత్రం టోటల్ గా పెద్ద సినిమా అనేది లేదు. సినిమా బాగున్నా ఈ మధ్యలో నేను ఐపీఎల్ చాలా మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఎలక్షన్ ఉంది, ఉమ్మడిగా ఎలక్షన్ కూడా చాలా ప్రాబ్లం. ఇంకొకటి ఐబొమ్మ అనేది చాలా వరకు ప్రాబ్లం. అది చాలా ఎక్కడ అంటే అసలు కంప్లీట్ గా ఐబొమ్మ అనేది డౌన్లోడ్ చేస్తున్నారు. కంప్లీట్ గా ఇంట్లోనే స్మార్ట్ టీవీలో ఇప్పుడు కంప్లీట్ గా డౌన్లోడ్ చేస్తున్నారు. ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. ఇంకా థియేటర్ కి రావట్లేదు. కంటెంట్ బాగున్నా కూడా సినిమాలకు రావట్లేదు. దీన్ని గవర్నమెంట్ బాగా చర్య తీసుకొని ఏదైనా ఐబొమ్మ అనేది బ్యాన్ చేస్తే సినిమా అనేది కొంచెం బతుకుతుంది. ఇప్పటి వరకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంది థియేటర్లో. ఎందుకంటే దాదాపుగా అయితే కరెంటు బిల్లు వెళ్ళలేని పరిస్థితి చాలా వరకు అయితే థియేటర్ చాలా. అంటే మీరు ప్రధానంగా ఏదైతే మీ థియేటర్స్ లలో ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు ఎన్ని షోస్ వేసుకుంటారు? ఇప్పుడు ఎన్ని షోస్ యాక్చువల్గా అయితే 4 షోస్ ఉంటాయి. కంప్లీట్ గా ఇప్పుడు 1 or 2 షో అంటే నడవట్లేదు. కంప్లీట్ గా 2 షోలు అనేది కంప్లీట్ గా బంద్ అయిపోయింది. 2 షో నడిపించినా కూడా మీకు తగిన అంటే కరెంట్ బిల్స్ కావచ్చు, మేనేజ్మెంట్ సంబంధించిన అమౌంట్ అయితే వస్తున్నాయా? మరి లేదండి. చాలా వరకు అయితే చాలా ప్రాబ్లం ఉంది. కానీ మా సార్ వాళ్ళు కూడా చాలా ఇంత అంటే పాపం వాళ్ళు మాకైతే ఇబ్బంది అయితే ఇంతవరకు అయితే పెట్టట్లేదు. వాళ్ళు ఏం సఫర్ అవుతుందో తెలియదు. కానీ చాలా వరకు అసలు 1000 రూపీస్ వస్తే కూడా కంప్లీట్ గా షో వేస్తుంది. కంప్లీట్ గా 2 షోలే నడుస్తుంది. 4 షోలు అయితే నడవట్లేదు. 10 తారీఖు మీరు 10 రోజులు మీరు బంద్ చేస్తున్నారు. 10 రోజుల తర్వాత మీకు యథావిధిగా కంటిన్యూగా మంచిగా నడుస్తుందని అనుకుంటున్నారా? నమ్మట్లేదు సార్. ఇప్పుడైతే అదైతే లేదు. సినిమాలు కూడా లేవు. బంద్ చేయడమే చాలా వరకు బెటర్. ఎందుకంటే వాళ్ళకు కూడా శాలరీస్ మిగులుతాయి, కరెంటు బిల్ మిగిలిపోతుంది. బంద్ చేయడమే బెటర్ సార్ చాలా వరకు అయితే. పెద్ద సినిమాలు అనేది మాత్రం ఈ సమ్మర్ లో మాత్రం చాలా వరకు అయితే మాత్రం ఒక్క సినిమా అనేది రాదు.
ఇది దీపిక ఓవరాల్ గా చూసినట్లయితే మనము ప్రత్యేకంగా ఏదైతే మంచి సినిమాలు రాకపోవడం అంతే కాకుండా అసెంబ్లీ సినిమాలు లేకపోవడం. థ్యాంక్స్ రహీం. చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, రైట్. ఇప్పుడు ఒక ఎన్నికల హడావిడితో పాటు కూడా మనం ఒక సినీ సంబంధించి ఒక న్యూస్ కూడా వింటూ ఉన్నాము. సో సినీ పరిశ్రమ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించి వాళ్ళు 10 రోజులు కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి వాతావరణం కూడా కనిపిస్తుంది. సో ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఫోన్లో ప్రవీణ్. చిన్న సినిమా థియేటర్లు మాత్రము 8 రోజుల పాటు బంద్ కావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. గత వారం నుండి వీళ్ళు ఈ సందర్భంలో చిన్న థియేటర్ యాజమాన్యాలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే సినిమాలు నడవకపోవడం ఒకటి, వీళ్ళకి యాజమాన్యం మీద భారం పడడం ఒకటి చూసుకున్నట్టయితే ఈ శుక్రవారం నుండి మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఈ థియేటర్లు బంద్ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ థియేటర్ లో ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నట్టు వీళ్ళు తెలియజేస్తున్నారు. ప్రవీణ్, అయితే ఇప్పుడు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయం అనేది తెలుగు సినిమాలపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అయితే మనం చూసుకున్నట్టయితే సినిమాలు రిలీజ్ కావడం ఒక వంత అయితే, పెద్ద సినిమాలు అసలు రాకపోవడము, వచ్చిన సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్లలో ఆన్లైన్ సెంటర్లో నడవడం ఒకటి జరుగుతున్నది. అయితే ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు సంతోషంగా సినిమాకి వెళ్దామని చెప్పి భావన ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అందరు చూడడం జరుగుతున్నది. సినిమా థియేటర్ యాజమాన్యాలకు ఉద్యోగుల మీద భారం పడడము, వీళ్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కావడం వల్ల వీళ్ళు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీనిపై మరి సినీ ప్రేక్షకులు ఏమంటున్నారు? అయితే సినీ ప్రేక్షకులకు మనం చూసుకున్నట్టయితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఏదైతే సినిమాలు కానీ ఈ చిన్న సినిమాలు కానీ నడుస్తున్నాయో వారు మాత్రము యథావిధిగా సాగుతూనే ఉన్నాయి. అయితే ఈ పెద్ద సినిమాలకు వచ్చేసరికి పెద్ద సినిమా హీరోలు 2 సంవత్సరాలకు ఒకసారి సినిమాలు వేయడము, యథావిధిగా సినిమాలు నడవకపోవడము ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సమ్మె 10 రోజులు కూడా అంటున్నారు, అలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే ఈ 10 రోజులతోనే ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసినట్టయితే ఈ వారం రోజుల పాటు ఏదైతే ఉన్నదో ఈ వారం రోజుల పాటు భారం ఎంతైతే పడుతున్నది ఈ మీరు ఎస్టిమేషన్ వేసే అవకాశం ఉన్నది. అయితే ఈ వారం రోజుల తర్వాత ఏం చేయాలి, అయితే సినిమా థియేటర్లను ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించాలా అనేది వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
అన్ని పరిశ్రమలతో పోటీగా నిత్యం ఓ వెలుగు వెలిగే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ వేసవిలో ఎందుకు నిరసించింది? సమ్మర్ స్పెషల్ సినిమాలు కాస్త వాయిదాలతో ముఖాలు చాటేస్తుంటే థియేటర్లన్నీ బోసిపోయి ఉన్నాయి. బాహుబలి లాంటి టాలీవుడ్ సినిమాలు ఇలా ఢీలా పడిపోవడానికి కారణాలేంటి? సినిమాలు రాక తెలుగు ప్రేక్షకులు సతమతమవుతుంటే థియేటర్ యాజమాన్యం తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇండస్ట్రీ మరింత వెనక్కి వెళ్లనుందా? తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకున్నదెన్నడు? మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడొస్తుంది? తెలంగాణలో 250 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా జంట నగరాల్లో దాదాపు 80 ఉన్నాయి. ఈ థియేటర్ల రోజువారీ నిర్వహణ ఖర్చులను కవర్ చేయడానికి తగినంత కలెక్షన్లు లేవు. ఏ ముఖ్యమైన సినిమా విడుదల కాకపోవడంతో కొద్ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్లను మూసివేయాలంటూ థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ సింగిల్ స్క్రీన్ ఖర్చు రోజుకి 12,000 దాటేస్తుంది. సిటీలో అయితే అది 18,000 వరకు ఉంటుంది. కనీసం రోజువారీ ఖర్చు డబ్బు కూడా తిరిగి రాని కారణంగా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ సీజన్ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలవడంతో సినీ నిర్మాతల్లో భయం పట్టుకుంది. ఇటువంటి సమయాల్లో సినిమా విడుదల చేయడం నష్టానికి లేదా మొక్కుబడి లాభాలకి దారితీస్తుందంటూ భావించిన ప్రొడ్యూసర్లు పెద్ద సినిమాల విడుదలను వాయిదా వేసి సరైన తేదీ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో సరైన సినిమా విడుదల కాక థియేటర్లు సందడి లేక థియేటర్లు నష్టాలలో పడిపోయాయి. ఇక హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ మొత్తం కలెక్షన్ల చరిత్ర తిరిగి రాసింది. సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాలను పక్కకి నెట్టేసింది. 350 కోట్ల భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత అంతటి సాలిడ్ కలెక్షన్ రానప్పటికీ గామి, టిల్లు స్క్వేర్ మంచి విజయాన్ని సాధించాయి. ఇక విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా అంచనాలను తాకేలేకపోయింది. ఈ సినిమాల తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు 1-1.5 మాత్రమే వచ్చాయి. థియేటర్లు మూసివేసే పరిస్థితి నుంచి మళ్లీ థియేటర్ల పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే తెలుగు ప్రేక్షకులకి అతి త్వరలోనే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు రాగానే సినీ ఇండస్ట్రీ వైపు మళ్లీ అందరి దృష్టి మళ్లుతుంది. ప్రేక్షకులని అలరించేందుకు ముందుగా విశ్వక్షన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కాజల్ నటించిన సత్యభామ, అలాగే హరోం హరా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో థియేటర్లకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. తెలుగు సినీ పరిశ్రమని మరోసారి షేక్ చేసేందుకు కల్కి సినిమాతో ప్రభాస్ రానున్నారు. భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించనుందన్న అంచనాలున్నాయి. అలాగే ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ విజయం అందుకున్న రామ్ ఇప్పుడు సక్సెస్ ఫార్ములాతో డబుల్ ఇస్మార్ట్ శంకర్ గా రానున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ ను రోల్ చేసిన పుష్ప మరోసారి ఇండియాను షేక్ చేయనున్నాడు. నేచురల్ స్టార్ నాని సరిపోద శనివారం సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక RRR ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ నుంచి రానున్న మొదటి సినిమా దేవర. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ ఎన్నికల ప్రభావం ఎంత ఉన్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ తిరిగి కోలుకోవడానికి నెలల సమయం కూడా పట్టదు. మన ఫిల్మ్ మేకర్స్ చేసే మాయాజాలంతో బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్య